హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నిన్న ముందు క్లాస్లో చెప్పుకున్నది ఆర్థో సెంటర్. దానికి ఒక సింపుల్ ఫార్ములా వేసి చెప్పాం. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ సర్కమ్ సెంటర్. మనకి పబ్లిక్ లో ఆర్థో సెంటర్ మీద సమ్ గానీ అందులో త్రీ సమ్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ 2 సమ్స్ చెప్పాను. అదే విధంగా థర్డ్ సమ్ ఇచ్చిన అదే విధంగా చేస్తారు. సర్కమ్ సెంటర్ కానీ లేదు ఫుట్ థీరం, ఇమేజ్ థీరం, లేదా ఇంకో 2 సమ్స్, ఇవన్నీ చేసుకుంటూ ఒక ఎస్ఏ కవర్ అవుతుంది. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ సర్కమ్ సెంటర్. ఎలా చేయాలో చూడండి ఒకసారి. అలా సర్కమ్ సెంటర్ అంటే ఏంటి? ఆర్థోగనల్ బైసెక్టర్స్ ఆర్ కాంక్రెంట్. ద పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ ఈస్ కాల్డ్ సర్కమ్ సెంటర్. అంటే చూడండి ఒకసారి, ఇక్కడ ఈ సర్కమ్ సెంటర్ ని మనం ఎస్ తో డినోట్ చేస్తాం. ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, సి అనే పాయింట్. ఇది ఈజీ మోడల్, అందరూ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఇక్కడ సర్కమ్ సెంటర్ ఎస్ అనుకుంటే ఎస్ నుండి ఏ కోన్ డిస్టెన్స్, ఎస్ నుండి బి కోన్ డిస్టెన్స్, ఎస్ నుండి సి కోన్ డిస్టెన్స్ ఈక్వల్. ఫస్ట్ డయాగ్రామ్ వేస్తే ఒక మార్క్ వస్తాయండి. అంటే ఫస్ట్ గివెన్ పాయింట్స్ అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సిఎన్. First, given points, let A is equal to A అంటే -2, 3, B is equal to 2, -1, C is equal to 4, 0. అంటే ఇచ్చిన పాయింట్స్ ఏబిసి అని పేర్లు పెట్టి డయాగ్రామ్ వేస్తే ఒక మార్క్ వస్తుంది. ఏ సమ్ ఇచ్చిన సర్కమ్ సెంటర్ అన్నప్పుడు ఈ డయాగ్రామ్ వేసి ఖచ్చితంగా డయాగ్రామ్ కు మార్క్ ఉంటుంది. ఇచ్చిన పాయింట్స్ ఏబిసి అని రాయాలి. ఓకే, ఇప్పుడు లెట్ ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై బి ద సర్కమ్ సెంటర్. సో ఇది సర్కమ్ సెంటర్ గా తీసుకుంటే ఏం చెప్పారండి ఫార్ములా? ఎస్ నుండి ఏ కోన్ డిస్టెన్స్, ఎస్ నుండి బి కోన్ డిస్టెన్స్, ఎస్ నుండి సి కోన్ డిస్టెన్స్ ఈక్వల్. వెంటనే రాయొచ్చు SA is equal to SB is equal to SC అని తీసుకుంటాం. నెక్స్ట్ ఈ ఫార్ములా రాయగానే ఒక మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఈ కండిషన్ తీసుకుంటాను. SA is equal to SB. SA అంటే S నుండి ఏ కోన్ డిస్టెన్స్ అంటే రూట్ ఆఫ్ ఇది x1 y1 x2 y2 అనుకుంటే x2 x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x minus of minus plus 2 x plus 2 whole square plus y y2 minus y1 అంటే y minus 3 whole square sb అంటే root of x minus 2 whole square plus y plus 1 whole square. Squaring on both sides. So square root cancel. ఇంకా ఏం మిగిలిందండి? x plus 2 whole square plus y minus 3 whole square. x minus 2 whole square plus y plus 1 whole square implies a plus b whole square అంటే x square plus 4a square plus b square plus 2ab. 2 2s are 4x. A minus b whole square y square plus 9 3 square 9 minus 2ab 2 3s are 6y. ఇది a minus b whole square. A అంటే x, b అంటే 2. a square x square plus 2 square అంటే 4 minus a square plus b square minus 2ab 2 2s are 4x. a plus b whole square y square plus 1 square plus 2y. ఇక్కడ మనకి x స్క్వేర్ క్యాన్సిల్, y స్క్వేర్ క్యాన్సిల్ ఎంప్లాయిస్ x ఇక్కడ 4x minus 6y 9 plus 4 plus 13 is equal to ఇక్కడ minus 4x అండ్ x తర్వాత y రాసుకోవాలి plus 2y 4 plus 1 5. x కి పాజిటివ్ డెలిగేట్ అవన్నిటి పక్కకి తీసుకొస్తున్నాను. సో ఇంప్లైస్ 4x minus 6y plus 13 plus
ఇటు వస్తే మైనస్ లో అవుతాయి, మైనస్ లేమో ప్లస్ లో అవుతాయి. సో మైనస్ 4x వస్తే ప్లస్ 4x, ప్లస్ 2y ఇటు వస్తే మైనస్ 2y, మైనస్ 5 ఈక్వల్ టు 0 ఇంప్లైస్ 4x ప్లస్ 4x 8x, మైనస్ 6y మైనస్ 2y మైనస్ 8y, 13 మైనస్ 5 ప్లస్ 8 ఈక్వల్ టు 0. 8 కామన్ తీస్తే x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 1 అంటే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చింది. అంటే ఎస్ఏ ఈక్వల్ ఎస్బి తీసుకోవడం ద్వారా ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు నేను ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి తీసుకుంటాను. ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి ఇంప్లైస్ ఎస్బి అండ్ ఆర్ ఇంతకు ముందు రాస్తే చూడండి ఇదే కదా, ఎంతండి లేదు చూసుకున్నా సరే రూట్ ఆఫ్ ఈ రెండు పాయింట్స్ కి ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y plus 1 whole square is equal to root of SC అంటే దీనికి x minus 0 whole square plus x minus 4 x2 అంటే 4 కదండి, x minus 4 whole square plus y minus 0 whole square. Same squaring on both sides, మళ్ళీ రూట్ బోత్ ని స్క్వేర్ క్యాన్సిల్. సో x minus 2 whole square plus y plus 1 whole square. ఇక్కడ ఏం మిగిలింది రూట్ పోతే x minus 4 whole square plus y minus 0 అంటే y square. a minus b whole square x square plus 4 minus 4x plus a plus b whole square y square plus 1 plus 2y is equal to a minus b whole square x square plus 4 square అంటే 16, 2ab అంటే 8x plus y square. ఈ x square ఎందుకంటే పక్కకు వస్తే మైనస్ అవుతుందండి. సో is equal to అటు ఇటు ఒకే వాల్యూ ఒకే సింబల్ ఉంటే క్యాన్సిల్ చేసేయచ్చు. నెక్స్ట్ y square క్యాన్సిల్ ఇంప్లైస్ మైనస్ 4x plus 2y 4 plus 1 5 is equal to మైనస్ 8x ప్లస్ 16. ఇటు పక్క తీసుకొచ్చి అందరూ ఇటు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్ 4x ప్లస్ 2y ప్లస్ 5 ప్లస్ 8x మైనస్ 16 ఈక్వల్ టు 0 ఇంప్లైస్ 8x మైనస్ 4x ప్లస్ 2y 5 మైనస్ 16. సో 16 నుంచి 5 పోతే 11 is equal to 0. సో ఇది ఈక్వేషన్ 2. మనం ఇప్పుడు ఈక్వేషన్ 1 ని 2 ని సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ x, y. x, y అంటే అదే మనకు కావాల్సిన సర్కం సెంటర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, సాల్వ్ 1 and 2. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 x y 1 అది నేను సమ్ లో చెప్పాము ఎలా సాల్వ్ చేయాలని. మిడిల్ ఎలిమెంట్ YCX మెథడ్ మైనస్ 1 1 1 మైనస్ 1 ఇక్కడండి 2 మైనస్ 11 4 2 AD మైనస్ BC. సో x బై మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 11 1s are 11 మైనస్ 2 1s are 2 y బై 4 మైనస్ మైనస్ 11 కూడా మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 11 1 బై 2 మైనస్ 4 1s 4 into minus 1 minus 4 అంటే ప్లస్ 4 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ x బై 9 ఈక్వల్ టు y బై 15 ఈక్వల్ టు 1 బై 6. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే x బై 9 ఈక్వల్ టు 1 బై 6, x ఈక్వల్ టు 9 బై 6. 3 టేబుల్ 3 టైమ్స్ 2 టైమ్స్. సో x ఈక్వల్ టు 3 బై 2. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే y బై 15 ఈక్వల్ టు 1 బై 6, y ఈక్వల్ టు 15 బై 6. 3 టేబుల్ 5 టైమ్స్ 2 టైమ్స్ implies y is equal to 5 by 2. Therefore మనకు కావాల్సిన ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ ఏమవుతుందంటే therefore సర్కమ్ సెంటర్ S is equal to x, y కదండి అంటే ఎంతండి
3/2 5/2 ఇది మనకు కావాల్సిన సర్కమ్ సెంటర్. మనం ఎప్పుడైతే ఎస్ ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేసి ఏబిసి రాస్తే 1 మార్క్ వస్తుంది. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ ఎస్బి ఈక్వల్ ఎస్సి రాస్తే ఇంకొక మార్క్ వస్తుంది. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ ఎస్బి రాస్తే ఇంకొక మార్కు. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్కు. అలాగే దీనికి ఒకటి సాల్వ్ చేస్తే 1 మార్క్. టోటల్ గా 6 మార్క్స్ వస్తాయి, 7 మార్క్స్ వస్తాయి. కాబట్టి లాస్ట్ కంక్లూజన్ మాత్రం రాయండి, దీనికి 1 మార్క్ ఉంటుంది. సర్కమ్ సెంటర్ ఇక్కడతో కొంతమంది వదిలేస్తారు, అలా వదిలేసిన మార్క్స్ రావండి, 1 మార్క్ పోతుంది. సర్కమ్ సెంటర్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై 3/2 5/2 అని లాస్ట్ కంక్లూజన్ కి మాత్రం ఖచ్చితంగా 1 మార్క్ ఉంటుంది. ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ 1, 3, -3, 5, 5, -1. సేమ్ ఇంతకు ముందు సమ్ లాగే లెట్ a is equal to 1, 3, b is equal to -3, 5, c equal to 5, -1. ఫస్ట్ ఇది రాసుకుని ఈ డయాగ్రామ్ వేస్తే 1 మార్క్ అని చెప్పాను. A B C. Let S of x, y, S of x, y be the circumcenter. Okay, వెంటనే we know that SA is equal to SB is equal to SC. So first ఏం తీసుకోవాలి కండిషన్, SA is equal to SB implies అంటే distance between 2 points. ఇది x1 y1 x2 y2 అనుకోండి, రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square అంటే రూట్ ఆఫ్ x minus 1 whole square plus y minus 3 whole square రూట్ ఆఫ్ ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ కి x minus of minus x plus 3 whole square plus y minus 5 whole square. మళ్ళీ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రూట్ పోతే x minus 1 whole square plus y minus 3 whole square x plus 3 whole square plus y minus 5 whole square a minus b whole square x square plus 1 minus 2x a minus b whole square y square plus 9 minus 6y a plus b whole square x square plus 9 plus 6x a minus b whole square y square plus 25 minus ఎంతండి 5 2s are 10y x square cancel y square cancel implies ఇంకా minus 2x minus 6y 9 plus 1 10 is equal to 6x minus 10y 25 plus 9 34 implies x కి పాజిటివ్ అటు సైడ్ ఉందండి, సో ఈ టర్మ్స్ అటు పక్క తీసుకెళ్దాం. సో 6x minus 10y plus 34 minus 2x వెళ్తే plus 2x minus 6y వెళ్తే plus 6y 10 వెళ్తే minus 10 equal to 0. 6 plus 2 8x minus 10 plus 6 minus 4y 34 minus 10 plus 24 equal to 0. 4 table కామన్ తీస్తే 4 2s 8 2x minus y 6 times. సో ఎంత వచ్చిందండి 2x minus y plus 6 equal to 0. ఇప్పుడు SB is equal to SC. SB is equal to SC implies SB అంటే సేమ్ ఇదే కదండి, SB ఇది అడిగి నోట్ చేస్తున్నా అంటే రూట్ ఆఫ్ x plus 3 whole square plus y minus 5 whole square is equal to root of SC అంటే x1 y1 x2 y2 అనుకుంటే root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square అంటే x minus 5 whole square plus y plus 1 whole square. Squaring on both sides. కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్, రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నాయండి
మనం చేసిన స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x y స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y is equal to a minus b whole square x square plus 25 minus 10x plus a plus b whole square y square plus 1 square and 1 plus 2y. Same x square y square cancel. Remaining terms 6x minus 10y 25 plus 9 34 is equal to minus 10x plus 2y 25 plus 1 plus 26 implies x కి పాజిటివ్ అడిగితే చేద్దాం 6x minus 10y plus 34 plus 10x plus 2y వస్తే minus 2y minus 26 equal to 0 6x 10x 16x minus 10y minus 2y minus 12y 34 minus 26 plus 8 equal to 0 4 table common తీస్తే 4x minus 3y 4 to the 8 equal to 0 so equation 2 solve 1 and 2 ఎలా చేయండి x y 1 తెలుసు కదా ycx method minus 1 y coefficient constant 6 2 minus 1 ఇక్కడండి minus 3 2 4 minus 3 so AD minus BC ABCD అనుకుంటే x by minus 2 plus 6 3s are 18 y by 6 24 minus 4 1 by minus 6 plus 4 so final గా మనకి x by 16 that implies x by 18 minus 2 16 y by 24 minus 4 20 1 by minus 6 plus 4 minus 2 implies ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే x by 16 equal to 1 by minus 2 x equal to 16 by minus 2 so 8 times x equal to minus 8 next ఈ రెండు ఈక్వల్ చేద్దాం y by 20 equal to 1 by minus 2 y is equal to 20 by minus 2 so y is equal to minus 10 therefore circumcenter s is equal to x కామా y కదండి మైనస్ 8 కామా మైనస్ 10 ఇదే మనకు కావాల్సిన సర్కంసెంట్. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లో వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.